పారామీటర్గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందర మన బొద్దింక మ్యాంగో ఎలా తినచ్చు అంటూ ప్రకాష్ రాజ్ గారు చేసిన పోస్ట్ కూడా చూద్దామండి ఒకసారి. అంటే బొద్దింకల మ్యాంగోస్ తింటాయా, ఎలా తింటున్నాయి అని చూపిస్తున్నాడు. చూశారు కదా రవిచంద్రారెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారి అభినయం. थोड़ा ऐसे कट करके इमाम पसंद है, इसमें आइसक्रीम डाल के कॉकरोचेस ऐसे खाते हैं. ये क्या है मोदी जी, आम को ना थोड़ा ऐसे कट करके इमाम पसंद है, इसमें आइसक्रीम डाल के कॉकरोचेस ऐसे खाते हैं. ప్రధానమంత్రి మోదీ గారు అలా తింటారట. అంటే ఆయనకు మ్యాంగోస్ ఇష్టం కదా, మరి వ్యంగ్యం అనమాట అది. సార్ నమస్కారం. వాసుదేవన్ గారు, మీకు, తులసిరెడ్డి గారికి, మస్తానరావు గారికి, అలాగే గఫూర్ గారికి, అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక్క మాట మాత్రం ఆ అభినయంతో తను చక్కగా చెప్పాడు. తను కాక్రోచ్గా ఒక రోల్లో ఏదైతే కొత్త రోల్లో ఫిట్ అయ్యాడో దానికి మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కాక్రోచ్ అనేది చాలా మురికి పదార్థంలో నుంచి పుడుతుంది. బాగా ఆ సింక్లో ఉన్న మురికి, కింద ఆ డ్రైనేజ్ పైపుల్లోంచి వచ్చే మురికి, ఆ మురికిలోంచి పుట్టే పురుగే కాక్రోచ్, బొద్దింక. ఈ బొద్దింక రోల్లోకి బాగా ఫిట్ అయ్యే దానికి నేనున్నాను, మీరు మామూలుగా మస్కట్స్ ఎందుకు పెడతారు, నాకే ఒక ముసుగేయండి అనే విధంగా ప్రకాష్ రాజ్ చెప్పాడు. దానికి ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో వాళ్ళు, మనం ఆలోచిద్దాం. దాంతోపాటు ఈ మూమెంట్ అనేది ఏదైతే స్టార్ట్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది, ఏదైతే గోంగూర కబుర్లు చెప్తున్నారో, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన నేమ్ వల్ల వచ్చిన సడన్ ఇంపాక్ట్ ఏదైతే రైజ్ అయిందో, ఇది వెల్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎలాగంటే దానికి ఒక యాంథమ్ అని, దానికి రకరకాల పంజాబీ సాంగ్స్ జోడించి, మీరు యూట్యూబ్లోకి వెళ్తే ఇప్పుడు అనేక రకాల సాంగ్స్, దాంట్లో ప్రత్యేకంగా పంజాబీ సాంగ్స్ ఉన్నాయి, హిందీలో పంజాబీలో ఉన్నాయి. ఎందుకని ఆ సాంగ్సే ఉన్నాయి? ఇంతకుముందు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ధ్రువ్ రాఠీ అని గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనిషి ఏదైతే సోషల్ మీడియా చూసేవాడో నానా హంగామా చేసేవాడు. ఈ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, వీడియోలు పెట్టడం, కామెంట్స్ పెట్టడం, దేశం దాటి వెళ్ళిపోయాడు. ఈ రోజున దేశంలో లేడు, ఇక్కడికి వస్తే అతనికి థ్రెట్ అని అతను ఫీల్ అయ్యాడు. కానీ అదేవిధంగా దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఈ అభిజిత్ డిప్కేనో ఏదో ఉంది అతని పేరు, అతను కూడా అక్కడ మాస్టర్స్ చేస్తూ యుఎస్ లో కూర్చుని ఇది ఒక వెల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మాదిరిగా ఒక సమయం సందర్భం కోసం వేచి చూశారు. ముందే రెడీ చేసుకున్నారు ఈ కాన్సెప్ట్ కానీ, ఈ సంబంధించిన కలరింగ్ కానీ. వాళ్ళు చేసిన ప్రధానమైన మిస్టేక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా వాళ్ళు అనుకున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. నేను అడుగుతున్నా, కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు పెట్టలే? నిన్న ఒక ట్వీట్ పెట్టడం జరిగింది, దాదాపు 1,00,000 మంది చూశారు 3 గంటల్లోనే. కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాదు అని. మరి ఇలాంటి జరిగినప్పుడు ఒక పార్టీనే టార్గెట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండి కూటమిలో భాగం కాబట్టి, రాబోయే ఫిబ్రవరిలో పంజాబ్ లో ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే దేశంలో ఇంకెక్కడ మనుగడ ఉండదు కాబట్టి, దాని హ్యాండ్లర్ గా, దాని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న ఇతను ఎవరైతే యుఎస్ లో కూర్చొని ఈ మొమెంటం స్టార్ట్ చేశాడో, ఓవర్ నైట్ ఒక మొమెంటం ఏం స్టార్ట్ కాలే, కొన్ని రోజుల నుంచి వండుకుంటూ వచ్చిన దాన్ని, అన్ని సాంగ్స్ అన్ని ప్రిపేర్ చేసిన దాన్ని మరీ అనుమానం రాకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ లేదా దేశం జెండాని దాంట్లో రంగరించడం అనేది, సిజేపీ అని పెట్టడం అనేది, బీజేపీని ఎంబ్రాస్ చేయడం కోసం అనేది టార్గెట్ చేయడం ఏదైతే ఉందో కొంతమందికి నచ్చి ఉండొచ్చు. కానీ ఓవర్ నైట్ దీనికి మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ ఎంటర్ అయిపోయారు. అబ్బో అద్భుతం, అబ్బో ఏదో అన్యాయం జరిగిపోతుంది భారతదేశంలోని, యుఎస్ లో కూర్చొని ఏడ్చే వాళ్ళకి ఒక్కటే నేను సమాధానం చెప్పదలుచుకుంది. ముఖ్యంగా దీనికి ఫాలోయర్స్ వచ్చిన వాళ్ళలో పర్సంటేజ్ డిస్క్రిప్షన్ మొత్తం మీద ఎవరైనా సరే ఈరోజు గూగుల్ చెక్ చేస్తే మీరు ఓన్ గా చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పేది అతిశయం కాదు, మీరు చూడొచ్చు. పాకిస్తాన్ వాళ్ళు 49% జాయిన్ అయ్యారు, యుఎస్ఏ వాళ్ళు 14%, బంగ్లాదేశ్ వాళ్ళు 14%, యూకే 3%, ఆస్ట్రేలియా 3%, సౌదీ అరేబియా 3%, యుఏఈ 2%, అదర్స్ అంటే టర్కీ లాంటి వాళ్ళు కూడా 3%, ఇండియన్స్ ఓన్లీ జాయిన్ 9%. అంటే 9% ఇండియన్స్ కూడా లేటర్ పార్ట్ లో జాయిన్ అయ్యారు, ఇన్స్టెంట్ గా జాయిన్ కాలేదు. ఏంటంటే ఏదో జరిగిపోతుందంటని చెప్పి చూసినప్పుడు కొందరికి ఏదైనా ఆ భావజాలంతో మ్యాచ్ అయ్యేవాళ్ళు, లేదా వేరే పార్టీని అభిమానించేవాళ్ళు, ఎవరైతే భారతీయ జనతా పార్టీ భావజాలం నచ్చని వాళ్ళు కొంతమంది జాయిన్ అయితే అంతా వచ్చిన పర్సెంటేజ్ ఎంత? 9%. అంటే 91% ఎవరు? దానిలో ముఖ్యంగా 49% ఎవరు? పాకిస్తాన్. ఇది ఒక రకంగా దేశానికి వ్యతిరేకంగా
డీప్ స్టేట్ కుట్ర కోసం జంజీ ఉద్యమం లాంటిది ఇండియాలో రూపొందించాలని ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోయినప్పుడల్లా ఇండియా ఇమేజ్ ని డైల్యూట్ చేయడంతో పాటు ఇండియాకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు భారతదేశ ప్రధానమంత్రిని అవమానించడానికి విదేశీ వేదికలు ఎంచుకోవడం అయితే ఏమి, దాంతో పాటు అనేక మంది జార్జ్ సొరోస్ గానీ లేకపోతే అనేక మంది యాంటీ ఇండియన్ ఆల్మోస్ట్ కొన్ని నిషేధిత సంస్థల యజమానులతో కలవడం కానీ అవన్నీ కూడా అనేక ఫోటోలు మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశానికి పనికొచ్చే ఏ పని చేయని రాహుల్ గాంధీ గారు బయట భారతదేశం బయట ఏదైతే చేస్తున్నారో వాటన్నిటికీ ఊతం ఇచ్చే విధంగా ఏదైతే డీప్ స్టేట్ కుట్ర కోసం జంజీని ఉపయోగించి రోడ్లెక్కిస్తే మనం ఎటు గెలవలేదు, ఇండియాలో ఇంకా మనం గెలవలేము, ఇండి కూటమి కుప్పగూలిపోయింది, అక్కడ డిఎంకే పోయింది, ఇక్కడ మమతా బెనర్జీ ఓడిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రాష్ట్రంలో ఓడిపోయింది, మరో రాష్ట్రం పంజాబ్ లో కూడా ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పంజాబ్ లో కౌంటర్ ఎఫెక్ట్ కోసం దీన్ని ఓవర్ నైట్ చేసిన కుట్ర కాదు సార్. దీని మీద నేను ఎన్ఐఏ దర్యాప్తు కూడా కోరడం జరిగింది. కానీ ఆల్రెడీ ఇప్పటికే ఐబీ ఎంక్వైరీ చేస్తుంది. కేంద్ర హోంశాఖని మీడియా మాధ్యమం కూడా అప్పీల్ చేస్తున్నా. నేను ఆల్రెడీ కొన్ని పంపించడం జరిగింది, నా అప్పీల్స్ ని పంపించడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్ఐఏ దర్యాప్తు దీంట్లో జరగాలి. దీంట్లో ఎందుకంటే ఇది ఇండియాలో ఉన్న యువతను రెచ్చగొట్టడం కాదు, యాంటీ ఇండియా మొమెంటం స్టార్ట్ చేయాలనే దానికి ప్రధానమైన కుట్రగా పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు 49% జాయిన్ అయినందువల్ల దీనికి ఎన్ఐఏ